దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈరోజు తన సందేశం ద్వారా యేసయ్య మనతో మాట్లాడును గాక. ఈరోజు అంశం త్రిత్వం బోధపడాలంటే తత్వం మారాలి. అంటే ప్రకృతి సంబంధమైనటువంటి విషయాల్లో మీరు ఎలాగైతే ఆలోచన కలిగి ఉన్నారో ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు గనక మీరు గ్రహించినట్లయితే వాటిని గుర్తుపట్టాలని కోరిక కలిగి ఉంటే మీకు త్రిత్వం బోధపడుతుంది. త్రిత్వానికి కావాల్సింది కమిట్మెంట్. త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కమిట్మెంట్ కావాలి. ఏ విధమైనటువంటి కమిట్మెంట్ అంటే, నా ఆత్మకు రక్షణ ఉందా? నా ఆత్మ ఏమవుతుంది? శరీరం అంటే మట్టిగా కలిసిపోతుందే కానీ ఆత్మ ఏమవుతుందన్న ఆలోచన కలిగినప్పుడు తత్వాన్ని మారాలి. తత్వం మారితే గనక అది మనం చూసినట్లయితే లోకతత్వం, న్యాచురల్ ఫిలాసఫీ అది మారాలి. త్రిత్వం అయినటువంటి దేవుడు, త్రిత్వ సిద్ధాంతం అది మనం చూసినట్లయితే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురుగా మనకు కనబడుతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. నేడు జరుగుతున్నటువంటి డిబేట్స్ చూస్తే ఇవన్నీ కూడా త్రిత్వం గురించినటువంటి గందరగోళ పరిస్థితిని నెలకొల్పుతున్నారు క్రైస్తవంలో. ఎందువల్ల అంటే అబద్ధధనం విస్తరించుట చేత ఒక్కొక్కరికి ఏమవుతుందంటే అబద్ధధనం మీద ఉన్నటువంటి ధ్యాసతోటి, అబద్ధధనం ఉన్నటువంటి లోకతత్వంతో, లోకం మీద ఉన్నటువంటి మనసుతోటి వారు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క త్రిత్వాన్ని రకరకాలుగా వారు గ్రహించారు. వాస్తవంగా త్రిత్వం అర్థం కావాలంటే ముందు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు జ్ఞానాన్ని కొనుక్కోండి, మీ వెండి బంగారాలు ఇచ్చి మీ ఆస్తులను ఇచ్చి కొనమన్నాడు. ఆస్తులు ఇచ్చి కొనమంటాం అంటే నీ దగ్గర ఆస్తులుంటే నీకు ఆ జ్ఞానం అందదు అని అర్థం. ఈరోజు త్రిత్వం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నటువంటి ఆస్తులను చూసినట్లయితే వారి దగ్గర ఉన్న ఆస్తులే వారి చేత త్రిత్వం గురించి రకరకాలుగా బోధించడం గల కారణం. వాస్తవంగా త్రిత్వం అర్థమైతే ఎవరు కూడా కోటీశ్వరుడిగా ఉండడు, కనీసం లక్షాధికారి కూడా ఉండడు, లక్షాధికారిగా కూడా ఉండడు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. త్రిత్వం అర్థం కావాలంటే ఎవరి దగ్గర అబద్ధధనం విస్తారంగా ఉండదు. ఉన్నవారికి త్రిత్వం అర్థం కాదు. త్రిత్వం అర్థమైతే ఆస్తులు ఉండవు. ఈరోజు చూసినట్లయితే త్రిత్వం బోధపడాలంటే తత్వం మారాలి. అదే తత్వం అంటే మనస్తత్వం మారడానికే త్రిత్వంగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. మనస్తత్వం మారడానికి త్రిత్వంగా ప్రత్యక్షమయ్యాడు దేవుడు. మరొకసారి మనసు తత్వం మారడానికి త్రిత్వంగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. త్రిత్వం తత్వాన్ని మార్చడానికి, త్రిత్వం ఉంది తత్వాన్ని మార్చడానికి, మనస్తత్వాన్ని మార్చడానికి, మనస్సాక్షిని మార్చడానికి. త్రిత్వం తత్వాన్ని మార్చడానికే, తన్నుకు చావడానికి కాదు. మీరు మరొకసారి గ్రహించినట్లయితే త్రిత్వం తత్వాన్ని మార్చడానికే ఉంది, తన్నుకు చావడానికి కాదు. ఈరోజు త్రిత్వాన్ని అర్థం చేసుకోకుండా త్రిత్వం గురించి కొట్లాటలు జరుగుతున్నాయి. త్రిత్వం గురించి ఒకరికి ఒకరు అవగాహన లేకుండా మాట్లాడుతూ ఆవేశపూరితమైనటువంటిది నేను చెప్పిందే కరెక్ట్ అంటున్నారు. ఎందువల్ల అంటే వారు సంపాదించుకున్న ఆస్తులు బట్టి, వారికి ఉన్నటువంటి లెవెల్స్ని బట్టి నాకు చెప్పొచ్చావా నువ్వు అన్న లెవెల్స్లో ఉన్నటువంటి వారు త్రిత్వాన్ని గురించి వాదన పెట్టుకుంటారు. త్రిత్వం బోధపడాలంటే తత్వం మారాలి. తత్వం మారటం అంటే మనసు మారటం, మనసు మారటం అంటే లోకం మీద ఉన్నటువంటి ధ్యాస మారితే త్రిత్వం అర్థం అవుతుంది. లోకతత్వం లోకడ పోకడ మారకుండా ఉంటే ఎప్పటికీ త్రిత్వం అర్థం కాదు. ఇది బైబిల్ చెప్తున్న మాట, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, బైబిల్ యొక్క సారము. మీకు నిజంగా త్రిత్వం మీద ప్రేమ ఉన్నవారైతే, త్రిత్వం గురించి మాట్లాడుతున్న వారైతే వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులను బట్టి వారి నోటిలో నుంచి రకరకాలైన మాటలు వస్తుంటాయి. ఇది వారికి అర్థం కాక త్రిత్వాన్ని గురించి త్రిత్వం యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేకపోతున్నారు. త్రిత్వం అంటే ఐక్యతకు సాదృశ్యం. ఒక్క వాక్కు మీద డిపెండ్ అయిన దాన్ని బట్టి సాదృశ్యం. ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషి ఒక విషయాన్ని ఏకీభవించాడంటే ఆ ఏకీభవించిన వాడు శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు, ఆత్మను కంట్రోల్లో పెట్టుకుంటాడు, ప్రాణాన్ని కంట్రోల్లో పెట్టుకుంటాడు. ముగ్గురు కలిస్తేనే ఒక వ్యక్తి చెప్పిన పని చేయగలుగుతాడు. ఒక వ్యక్తి తాను నిర్ణయించుకున్న దాన్ని చేయగలుగుతాడు. ఇది త్రిత్వం.
త్రిత్వం అంటే ఒక్క మాట ముగ్గురు ఏకీభవిస్తారు. ఏకీభవించేది జరిగేదే త్రిత్వం. ఈరోజు మానవ దేహంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. 3 ఏకీభవిస్తేనే ఏదన్నా చేస్తుంది. అది సత్యం గురించి వెంబడిస్తుంది, లేదంటే అబద్ధముల గురించి అన్నా వెంబడిస్తుంది. త్రిత్వం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ. ఒక మనిషిలో ఉన్నటువంటి శరీరమే కానీ, ఆత్మే కానీ, ప్రాణమే కానీ 3 కలిస్తేనే ఆ మనిషి ఫుల్ఫిల్ అవుతాడు. ప్రాణం లేకున్న వాడు, ఆత్మ లేకున్న వాడు బాడీగా ఉన్నప్పుడు వాడు డెడ్ బాడీగా ఉంటారు. అలాగే బ్రతికున్నా కూడా ఆత్మ లేకపోతే మనస్సాక్షి చంపుకున్నవాడు అవుతాడు. అలాగే ప్రాణాన్ని కూడా లేకుండా చేసుకుంటే జీవచ్ఛవం అవుతాడు. ఈ విధంగా త్రిత్వం ఉంటుంది. త్రిత్వం ఒకటే. ఒక మనిషి శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. 3 ఎలాగైతే ఉన్నాయో ఈ 3 కలిసి ఉంటేనే త్రిత్వం అవుతుంది. ఈ 3 చెప్పేదే ఏకీభవించిందే వాక్యము. వాక్యము బట్టే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ, పరిశుద్ధాత్మ ఎక్కువ అంటే మీరు ఏ లెవెల్ నుంచి చూసినా సరే, ఏ కోణాల నుంచి చూసినా కూడా ఈక్వల్గా ఉంటారు. ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేర్చాడంటే ఆయన ఆత్మ ఒప్పుకుందా, శరీరం ఒప్పుకుందా, ప్రాణం ఒప్పుకుందా? ఒక్కొక్కరు చూడండి, ప్రాణం మీదకి వస్తే శరీరం ద్వారా బలవంతంగా చేస్తారు. అదే ఆత్మ గురించి పట్టించుకోరనుకోండి, శరీరానికి వస్తే ప్రాణానికి, ప్రాణానికి వస్తే శరీరానికి బలవంతంగా చేస్తూ ఉంటారు. బలవంతంగా చేసినందువల్ల అది శరీరము ఏకీభవించట్లేదు, విధేయత చూపించట్లేదు. ఇప్పుడు ఆత్మ చెడు చేయొద్దంటది, శరీరం చెడు చేస్తానంటది. అంటే ఏంటి? వినట్లా, విధేయత చూపించట్లా. విధేయత చూపించినప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? ఒక ఆత్మ ఏదైనా తప్పు చేద్దామంటే వద్దంటుంది, కానీ శరీరం దాన్ని ప్రేరేపిస్తుంది, తీసుకుని వెళుతుంది. తీసుకుని వెళ్ళి ఏం చేస్తుంది? ఆత్మకు, ప్రాణానికి కూడా సమస్య తెచ్చిపెడుతుంది. కానీ దేవుడు అలా లేడు అని చెప్పడానికి త్రిత్వం ఉంది. మీ తత్వం మారితే కానీ ఈ త్రిత్వం అర్థం కాదు. త్రిత్వం కోసం కొట్టుకు చావమాకండి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. త్రిత్వాన్ని గురించి డిస్కషన్స్ అవన్నీ పెట్టుకుంటున్న వారందరూ కూడా ఈ రోజు నుంచి మీకున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసి మీకు నివాసయోగ్యంగా ఒక ఇల్లు ఉంచుకోండి. కొద్దిగా బ్రతకడానికి ఒక 10 రోజుల వరకు బ్రతకడానికి పెట్టుకోండి చాలు. మిగతాది ఆయన పోషిస్తాడు. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు పోషించాడు కదా దేవుడు. వారు 10 రోజులు స్టాక్ కూడా పెట్టుకోవాలా. ఏ రోజు మన్నా ఆ రోజు తిని బతికారు. ఎందుకని అదన్నీ చూపించింది? త్రిత్వం బోధపడాలంటే తత్వం మారాలి. గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా చూపించడానికి కారణం ఏంటంటే, ముందు మీరు ఏం చేయాలంటే లోకంలో ఉన్నటువంటి తత్వాన్ని తీసేస్తే సహోదరులో ఉన్నటువంటిది అర్థం కాని స్థితిలో ఉన్న వారికి అర్థం చేయించగలుగుతారు. వారిని సరైన మార్గంలో పెట్టగలుగుతారు. ఆస్తులను సంపాదించుకొని యూట్యూబ్లో వాటిలో కొట్టుకుని వాడు గొప్ప, నేను గొప్ప, నువ్వు గొప్ప అని చెప్పి ఒకరికొకరు గొప్పలు చెప్పుకుంటూ దీని గురించి పెద్ద పెద్ద డిబేట్స్, ఛాలెంజెస్ చేయని అవసరంలా. చేసినప్పుడు త్రిత్వం లేనోళ్ళు. నీకున్నటువంటి మీడియా ప్రకారం ఉన్న సబ్జెక్ట్ని ఇచ్చేస్తే చాలు. డిబేట్ పెట్టుకుందాం, వద్దు. ఏదైతే దేవుడు చెప్తున్నాడో అది చెప్తే చాలు. డిబేట్స్ దాకా వెళ్ళనవసరం లేదు. డిబేట్స్ దాకా వెళ్ళినప్పుడు ఒక దేహం తనకు తానే తన మనసుతోనూ, తన ప్రాణంతోనూ, తన శరీరంతోనూ చెప్పుకోవాలి. అక్కడ డిబేట్ చేసుకోవాలి. కాబట్టి త్రిత్వం గురించి బోధపడాలంటే తత్వం మారాలి, లోకతత్వం మారాలి. లోకతత్వం మారటం కోసం ఇచ్చిందనమాట. తత్వం మారాలంటే ప్రకృతి విషయక జ్ఞానము, ప్రకృతి దృష్టి మారాలి. ప్రకృతి సిద్ధాంతము, మతము మారాలి. మతం కూడా మారాలి. మతం శరీరానికి సంబంధించింది. ఇప్పుడు మనం క్రైస్తవులము ఆత్మీయ స్థితిలో, ఆత్మీయ అడుగుజాడల్లో ఉన్నవారము. మొదటి నోవాహు దినాలు చూసినట్లయితే మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలము, శరీర కాలం, అదే మతము. క్రొత్త నిబంధన కాలం వచ్చేసి ఆత్మకాలం. సహజ ప్రభావాలను వివరించినటువంటి ప్రకృతి వ్యవస్థ. ప్రకృతి వ్యవస్థ విషయంలో మనం మార్పు చెందకుండా ఏ రోజు కూడా త్రిత్వాన్ని అర్థం చేసుకోలేము.
తండ్రి శరీరంతో ఉన్నాడా, కుమారుడు ఉన్నాడా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? అంటే మన లోకంలో ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ పలానా వ్యక్తి పేరు, ఆ వ్యక్తి ఒక పేరును బట్టి మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు యేసుదాస్ అనే అతను ఉండొచ్చు, జాన్ ఉండొచ్చు, పోనీ సురేష్ అనుకుందాం. ముగ్గురిని చూసినప్పుడు సురేష్ వేరు, తర్వాత యేసుదాస్ వేరు, జాన్ వేరు. ముగ్గురుగా కనబడుతున్నారు. త్రిత్వాన్ని కూడా ముగ్గురుగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే లోకరీత్యా ఉన్నటువంటి మానవ నైజము కనిపించే దాన్ని బట్టి వారు డిసైడ్ చేసేది. లోకతత్వము మారాలి. సహజ ప్రభావాలను వివరించినటువంటి ప్రకృతి వ్యవస్థ ఇది. ప్రకృతి వ్యవస్థ ఏంటంటే ముగ్గురు మనుషులను చూపిస్తుంది. అలాగే మనుషులను లోకంలో కూడా ముగ్గురు దేవుళ్ళుగా భావిస్తారు. అంటే ఇక్కడ వ్యక్తులుగా కనబడుతున్న వారిని ముగ్గురు ఉన్నట్లయితే తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ ఒక దేవుడు అన్నట్లుగా ఈ సహజమైనటువంటి లోక సిద్ధాంతాన్ని వారు ఆలోచిస్తారు. సహజంగా లోకంలో కనబడే సిద్ధాంతం కాదు బైబిల్ సిద్ధాంతం. లోకం ఒక ఛాయగా ఉంది, పొందబోయేది శ్రేష్టమైనది ఉన్నది, అది వాస్తవము, ఇది కల్పితము, ఇది అంతా కూడా అబద్ధమైనది ఉండదు అని చెప్పేది బైబిల్. కాబట్టి ప్రకృతి ఏం చెప్తుందంటే మనం బ్రతుకుతుంది దేనికోసం అంటే తిండి కోసమే. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, తిండి గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు, మిమ్మల్ని పోషించేది నేనని చెప్తున్నాడు. దానికి ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానానుకు నడిపించినప్పుడు ఆయన గొప్పతనాన్ని చూపించాడు. అది చూపించాడని చెప్పి చప్పట్లు కొట్టి అల్లెలు అని చెప్పేసి దేవుడు గొప్పోడు, నీ ఇంట్లో ఇంకో వచ్చేస్తాడు, అది చేస్తాడు, ఈ చేస్తాడు, తిప్పేస్తాడు కాదు. ఇక్కడ అది పోషించగలడు, ఇక్కడ కూడా పోషిస్తాడని. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి? తప్పుగా వెళ్తున్నటువంటి సందేశం ఏంటంటే అక్కడ చేశాడు, ఇక్కడ చేస్తాడు, నువ్వు ఆయన్ని అడుగు, ఆయన చేస్తాడు, వాళ్ళు అడిగారు నువ్వు అడుగని. తప్పు, అడగకూడదు అంటున్నది బైబిల్. వాళ్ళు శోధించి పరీక్షించి సంపాదించుకున్నారంట. ఈరోజు శోధించండి, పరీక్షించండి, సంపాదించుకోమని తప్పుడు బోధలు చేస్తున్నారు. వారు కూడా తప్పుగానే దాన్ని సంపాదించుకున్నారు. ఇది కేవలం తప్పు. ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తికి త్రిత్వం గురించి ఎట్టి పరిస్థితులు అర్థం కాదు. ప్రకృతి వైపు చూస్తూ చూస్తూ బతుకుతూ ఉన్నట్లయితే, ప్రకృతి వైపు చూడటం అంటే విస్తార ధనాన్ని సంపాదించుకుని, ఆస్తులను సంపాదించుకుని, పొలాలు సంపాదించుకుని, పెద్ద పెద్ద మందిరాలు సంపాదించుకుని పెట్టుకున్న వాడికి త్రిత్వం అర్థం కాదు. త్రిత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అర్థం కాదు. త్రిత్వం యొక్క గొప్పతనమే వేరు. నీ ఆస్తులన్నీ అమ్మేసి ఇచ్చేసిన తర్వాత ఆ త్రిత్వం దగ్గరికి వస్తే త్రిత్వం అంటే ఏంటో తెలుస్తుంది. అన్నీ ఉంచుకొని డిబేట్లు చేసి, అవి చేసి, ఇవి చేసి 10 మందిని పోగేసుకుని చేసేది కాదు అది. తండ్రి అయిన దేవుడు ఎంత ప్రేమ గలవాడో, ఎంత గొప్పవాడో, ఒక్క మాట మీద ఉన్నాడు ఆయన. అదే ఆయనలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారే కానీ, పరిశుద్ధాత్మ దేవుడే కానీ. ఇప్పుడు నాలో నుండి నా ప్రాణం ఉంది, అలాగే ఆత్మ ఉంది, శరీరం ఉంది. ఈ మూడుని ఏకీభవించి తీసుకొచ్చేదే వాక్కు. వాక్కుగా ఒక్కటిగానే ఉన్నారు. ఆత్మక్రియలు వేరేగా ఉంటాయి, ప్రాణక్రియలు వేరేగా ఉంటాయి, శరీర క్రియలు వేరేగా ఉంటాయి. కానీ వీటన్నిటిని నియంత్రించేది వాక్యం. వాక్కు, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఒక్కడే, ఆయన వాక్కు మాట ఒక్కటే. ఏదన్నా సరే ఒక్కటిగా ఉండాలి. అది నా వ్యక్తిగతంగా నా ప్రాణ దేహ శరీరము ఒక్కటే, అలాగే నా కుటుంబం కూడా ఒక్కటే, నా సంఘం కూడా ఒక్కటే. అయితే ఒక్కటే అవుతుంది. ఒక్కడే దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తిగా ఒక్కడే, ఒక కుటుంబంగా ఒక్కడే, ఒక సంఘంగా ఒక్కడే. వారే త్రిత్వాన్ని కలిగి ఉన్నవారు. 1,00,000 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 2 ఉన్నా, ఒక్కడున్నా ఒక్కటి. అది ఏకీభవిస్తుంది. వాక్కు. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య ప్రత్యక్షమయ్యను. ఆయన ఒక్కడే త్రిత్వంగా ఉన్నాడు. బోధపడటానికి మనకి అనేకమైనటువంటి బైబిల్లో తెలియపరిచారు. ముందు మీకు బైబిల్ అర్థం కావాలంటే మీ దగ్గర అబద్ధధనాన్ని వదిలేయండి. అబద్ధధనం అంటే పంచేయండి. రేపొద్దున మీ దగ్గర అవసరమైతే పంచిన వాళ్ళు ఇస్తారో లేదా ఇంకో చోట నుంచి అన్నా దేవుడు ఇప్పిస్తాడని బైబిల్లో ఉంది.
నిన్ను ఎలా పోషించాలో, నన్ను ఎలా పోషించాలో తెలుసు ఆయనకి. నీ ఆహారాన్ని నీళ్ళలో వేయి, అది తర్వాత మళ్ళీ తీసుకుంటావు అన్నాడు. నీళ్ళలో వేసింది ఎక్కడ ఉంటుంది? వెళ్ళిపోతుంది, తినేస్తాయి, కానీ ఇంకో చోట నుంచి వస్తాయి ఆహారం. ఇది విశ్వాస జీవితం అంటే. త్రిత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే ఉన్నారో వాక్కుగా ఒక్కటిగా ఉన్నారు. వాక్కు. మీకు పూర్తి పాఠం అర్థం కావాలంటే దేవుడి యొక్క తన కనికరం చొప్పున ఈ సందేశాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆయనకే ఘనత మహిమ చెందునుగాక. సర్వయుగములలో స్తుతింపదగినటువంటి వాడు, సర్వాంతర్యామి, నిత్యముండే దేవుడు, నిత్యముండే దేవుడైన అటువంటి దేవుని గురించి తెలుసుకున్నట్టు ఈ ఎంత భాగ్యం ఇచ్చినందుకు ఆయనకే ఘనత మహిమ చెందునుగాక. మనం చూసినట్లయితే ప్రపంచం మొత్తం 6000 సంవత్సరాలు ఉంది. ప్రపంచం మొత్తం 6000 సంవత్సరాలు ఉంది. 6000 సంవత్సరాలలో మొదటి 2000 సంవత్సరాలు మనస్సాక్షి కాలం, తర్వాత 2000 సంవత్సరాలు ధర్మశాస్త్ర కాలం, తర్వాత 2 సంవత్సరాలు క్రొత్త నిబంధన కాలం. త్రిత్వం బోధపడాలంటే తత్వం మారాలి. తత్వం అంటే మనస్తత్వం మారడానికి త్రిత్వంగా ప్రత్యక్షమయ్యాడు. త్రిత్వంలో ఉన్నటువంటి జాడలేంటో దేవుడు తెలియపరుస్తున్నాడు. 6000 సంవత్సరాలు 3 రొళ్ళుగా భాగిస్తే 3 అవుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి 2000 సంవత్సరాలు అప్పుడు ఉన్నాడు. కుమారుడు 2000 సంవత్సరాల ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మొదటి 2000 సంవత్సరాల్లో మనసాక్షిగా ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం ప్రకారము యేసుక్రీస్తు వారిగా ఉన్నాడు. తర్వాత 2000 సంవత్సరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మొత్తం ముగ్గురు కలిపితే 6000 సంవత్సరాలు. ఈ 3 రొళ్ళులో ముగ్గురు యొక్క చర్యలు ఉన్నాయి. తండ్రి అయినటువంటి దేవుడు మనస్సాక్షి, మనసు ఎలాంటిదో అన్నది దేవాలయంగా వచ్చి చూపించాడు ధర్మశాస్త్ర కాలంలో. ఆయన మనస్సాక్షిని యెరూషలేములో ఒక దేవాలయంగా నిర్మించబడింది. ఆ దేవాలయంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవాలయముగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన మనస్సాక్షి కాలంలో మనస్సాక్షి పనిచేయని వారి కోసం దేవుని మనసు అన్నది ఏంటన్నది దేవాలయంగా వచ్చి ఆయన యెరూషలేములో ప్రత్యక్షమయ్యాడు. అదే దేవాలయము. అలాగే ఇది 2000 సంవత్సరాలు క్రొత్త నిబంధన కాలంలో పరిశుద్ధాత్మగా, అంటే తండ్రి మనస్సాక్షి, కుమారుడు ధర్మశాస్త్రము, పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త నిబంధన. మీకు ఒక సందేహం రావచ్చు, క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారు కదా. ధర్మశాస్త్ర కాలాన్ని ముగించి క్రొత్త నిబంధన ప్రారంభించి నేను వెళుతున్నాను, మీకు ఆత్మను పంపిస్తాను, మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఆత్మ నడిపిస్తుందని యేసుక్రీస్తు వారు చెప్పాడు. తండ్రి మనస్సాక్షి ఏంటో కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ప్రత్యక్షపరిచారు. వాక్యాలన్నీ మీకు అర్థమవుతాయి, చదవచ్చు మీరు. తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్ను చూసినా తండ్రిని చూసినట్లే అని. ఆయన శరీరంగా యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. శరీరం దేనికి సంబంధించింది? మతం శరీరానికి సంబంధించింది. యేసుక్రీస్తు వారు మతం కాదు, మార్గము అని అంటాం, కానీ యేసుక్రీస్తు వారు మతమే. ఎలాగా? 6000 సంవత్సరాల్లో 2000 సంవత్సరం మతాన్ని ఆయన తన శరీరంలో ధరించుకుని వచ్చాడు. శరీరంగా మతాన్ని ధరించుకుని యేసుక్రీస్తు వారు వచ్చారు. మనస్సాక్షి కాలం ఉంది, ధర్మశాస్త్ర కాలం ఉంది, క్రొత్త నిబంధన ఉంది. మనస్సాక్షి కాలం తండ్రి అయిన దేవుడు, ధర్మశాస్త్ర కాలం యేసుక్రీస్తు వారు, తర్వాత వచ్చేసరికి మన క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ మొత్తం 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలని మనకి బైబిల్ అర్థమవుతుంది. అయితే 6000 సంవత్సరాల్లో మొదటి 2000 సంవత్సరాలు, తర్వాత 2000 సంవత్సరాలు, తర్వాత 2000 సంవత్సరాలు 3 రొళ్ళుగా విభజించినట్లయితే మనస్సాక్షి కాలము, ధర్మశాస్త్ర కాలము, క్రొత్త నిబంధన కాలము. మనస్సాక్షి కాలము తండ్రి అయినటువంటి దేవుడు తన యొక్క మనస్సాక్షి ఎలాంటిదంటే సత్యమును కోరుకునేది. కానీ అబద్ధికుడు ప్రవేశించుట చేత ఆదాము గారి దగ్గర నుంచి నోవా గారి దినాల వరకు అబద్ధము రాజ్యం ఏలుట చేత మనస్సాక్షిని
ఎట్టి పరిస్థితుల్లో పని చేయనటువంటి స్థితులు. నేడు నోవాహు దినాలంటే ఇవే. ఆ రోజు మనస్సాక్షి పని చేయలేదు. మనస్సాక్షి పని చేయటం కోసం ధర్మశాస్త్రం వచ్చింది. మనస్సాక్షిని పని చేయించడం కోసం యేసుక్రీస్తు వారు వచ్చారు. మనస్సాక్షిని ప్రేరేపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ముగ్గురు ఒకటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రిలో నుంచి వచ్చిన వారే కుమారుడైనా పరిశుద్ధాత్మ దేవుడైనా కూడా. ఇక్కడ చూసినట్లయితే నేను కనబడుతున్న మనిషిని, కానీ నాలో నుంచి ఏం రాబడుతుంది? ఆత్మలో నిశ్చయించుకున్నటువంటి సత్యమును చెప్పటానికే బయటకు వస్తుంది. దానికి నా ప్రాణం కూడా ఓర్చుకుంటుంది, శరీరం కూడా దాన్ని అంగీకరిస్తుంది. అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ తండ్రి అయితే, ప్రాణం వచ్చి పరిశుద్ధాత్ముడైతే, శరీరం వచ్చి యేసుక్రీస్తు వారైతే, ఇవన్నీ కూడా లోపల ఆత్మలో ఉన్నటువంటి కార్యమును బయటకు రావటానికి ప్రాణం, శరీరం సహకరిస్తున్నాయి. ఎలాగంటే నేను ఏదైతే సత్యం చెప్పినప్పుడు ప్రాణానికి, శరీరానికి, ఆత్మ సత్యాన్ని నేను అంగీకరించినప్పుడు ప్రాణానికి, శరీరానికి సమస్యే. ఎందువల్ల ఇవి ఏకీభవించినాయంటే గనక ఈ లోకంలో అబద్ధికుడు జనకుడైనటువంటి వాడు అధికారంలో ఉన్నటువంటి ఈ లోకంలో పోషించబడటం కష్టమైనటువంటి పరిస్థితి. అయితే దేవుడు తాను పోషిస్తానంటున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట, నక్కలకు బొరిలున్నవి, ఆకాశ పక్షులు గూడులున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు అన్నాడు ఆయన. అలాగా ఆయన ఎందువల్ల లేదు? తండ్రి యొక్క ఆత్మ ఏదైతే చెప్తుందో సత్యము, దాన్ని నువ్వు ప్రకటించినప్పుడు శరీరానికి, ప్రాణానికి ఇబ్బందే. ఒకరు మిమ్మల్ని ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టే అంటాడు యేసుక్రీస్తు వారు. ఎందువల్ల నిన్ను ఆత్మలో ఆయన్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు, ఆయన సత్యం చెప్పమన్నప్పుడు, చెబుతున్నప్పుడు నువ్వు ద్వేషించబడతావు, నీకు ఆహారం దొరకదు. తండ్రి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ, తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ నేను కనబడుతున్నటువంటి సురేష్ అనే నేను, సురేష్ దేవుడు, క్షమించాలి దేవుడు కాదు, సురేష్ దేవుడు ఎగ్జాంపుల్గా, సురేష్ దేవుడు ఆత్మ ఒక దేవుడు, ఆత్మ ఇంకో దేవుడు, తర్వాత ఆత్మ సురేష్ దేవుడు, ప్రాణం సురేష్ దేవుడు, శరీరము సురేష్ దేవుడు. అంటే ఇక్కడ ఎట్లా చెప్తుందంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు అన్నది ఒకటే, కానీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనిషి ఒకడే, కానీ శరీరము, ప్రాణము, ఆత్మ మూడు ఏకీభవిస్తేనే ఒక వ్యక్తిలో నుంచి సత్యం బయటకు రావాలన్నా, అబద్ధం బయటకు రావాలన్నా. అబద్ధికునిలో నుంచి ఏమొస్తుందంటే శరీరం అబద్ధం చెప్తుంది, ఆత్మ చెప్తుంది, ప్రాణము చెప్తుంది. అంటే అబద్ధానికి ఏముందంటే అబద్ధం అది దానికి శరీరం లేదు. అబద్ధానికి ఏం లేదు? శరీరం లేదు, ప్రాణము లేదు, ఆత్మ ఉంది. అది సత్యవంతులైనటువంటి వారిలో ప్రవేశించి ఆత్మను పంపించి ప్రాణాన్ని బ్రతికించుకోవడం కోసం శరీర క్రియలు చేస్తుంది. కానీ సత్యమైనటువంటి దేవునికి ఏముంది? శరీరం ఉంది, యేసుక్రీస్తు వారు, ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ, ప్రాణం, తండ్రి అయిన దేవుడు. ముగ్గురిని ఎటు చూసినా సరే ముగ్గురిని మూడు విధాలుగా మనం పోల్చుకోవచ్చు. ఒకటే, నాలో ఆత్మ, ప్రాణము, శరీరం, దేహము మూడు ఒకటే. అది మొదటగా శరీరం చెప్పి, ప్రాణం చెప్పి, ఆత్మ చెప్పచ్చు, లేకపోతే ఆత్మ, ప్రాణము, శరీరం చెప్పచ్చు. ఏ విధంగా చూసినప్పటికీ కూడా ఒకటే మాట, వాక్కు ఒకటిగా ఉంటుంది. అదే సత్యము. ఆ వాక్కు ఏంటంటే సత్యము నిత్యము ఉండేదే, దాన్నే చెప్తుంది, దాన్నే వెంబడించమంటుంది. సత్యం చెబితే ప్రాణానికి, దేహానికి సమస్య. కాబట్టి ప్రాణం, దేహం సహకరించవు. ఆత్మ చెప్పే మాటలు ఇవి వినిపించుకో, కానీ ఆత్మ ద్వారా చెప్పే మాటలను కంట్రోల్లోకి రావాలంటే, ప్రాణానికి, దేహానికి కంట్రోల్ రావాలంటే దానికి పోషించుకోకూడదు, దానికి సంపాదించి పెట్టకూడదు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, నీ ఇష్టం వచ్చినట్టు జీవించుము అని చెప్పుకుని బ్రతకూడదు. అట్లా బ్రతుకుతున్నప్పుడు ఆత్మను ప్రక్కన పెట్టేసి శరీర క్రియలు ఎక్కువైపోతాయి.
శరీరంలో వచ్చే ఉత్సాహంతో ఇంకా రకరకాలైనటువంటి భాషలు వస్తాయి దానికి. ఆత్మీయ భాషలు వేరు, శరీర భాషలు వేరు. ఆత్మీయ భాషలో శరీర క్రియల్ని చంపేస్తాయి, శరీర భాషలో ఆత్మను చంపేస్తాయి. అర్థమైందా? ఈరోజు భాషలు మాట్లాడుకునే వారు అందరూ కూడా భాషలు మాట్లాడుతున్నారు. దేనికంటే ఆత్మను కాదు పోషించుకోవటానికి, శరీరాన్ని ప్రాణాన్ని పోషించుకునే భాషలు. ఒక వ్యక్తి ఆత్మను రక్షించేటువంటి భాషలు అనవసరం. నిన్ను నీవు కూడా రక్షించుకోలేవు అంటుంది ఆ భాష. ఆత్మీయ భాష ఏం చెప్తుందంటే ప్రాణాన్ని శరీరాన్ని కూడా ప్రక్కన పెట్టి ఆత్మలో ఆనందించే భాష ద్వారా నీ శరీర క్రియలు ప్రాణం అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. వీటిలన్నింటిని కూడా కంట్రోల్ అంటే మొదట ఆయన ఉపదేశాన్ని ఆలకించి అబద్ధధనాన్ని ప్రక్కన పెట్టినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సందేశంలో మనం త్రిత్వం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి త్రిత్వం యొక్క తత్వం ఏంటంటే మన తత్వం మారాలి. త్రిత్వం యొక్క బోధపడాలంటే తత్వం మారాలి, మనస్తత్వం మారాలి, లోకంలో చూసే దృష్టి మారాలి. లోకాన్ని పోల్చుకుంటే త్రిత్వం నీకు అర్థం కాదు, లోకాన్ని వదిలితే అర్థం అవుతుంది. లోకాన్ని సంపాదించుకుంటే అర్థం కాదు, లోకాన్ని వదిలేస్తే అర్థం అవుతుంది. లోకాన్ని వదిలేయటం అంటే ప్రాణాన్ని వదిలేయటం కాదు, లోక ఆశలను వదిలేయటం. ఆయన ఏ రోజు ఆహారం ఆ రోజు ఇస్తారన్నప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఆయన ఇచ్చినప్పుడు బ్రతికొండటం, లేకపోతే ఆయన రమ్మంటే వెళ్ళిపోవటం, అంతవరకే. అలాంటి వారికి ఈ త్రిత్వం అర్థం అవుతుంది. త్రిత్వాన్ని అడ్డం పెట్టుకుని పోషించుకుంటే, త్రిత్వాన్ని అడ్డం పెట్టుకుని నేనే గొప్ప అని చూపించుకుంటే నష్టపోయేది ఎవరు గొప్ప వాళ్ళే నష్టపోతారు. కాబట్టి త్రిత్వంలో ఉన్నటువంటి విషయం చూసినట్లయితే లోకాన్ని కూడా చూపిస్తుంది త్రిత్వం. లోకంలో చూపించాడు త్రిత్వాన్ని. లోకంలో త్రిత్వాన్ని చూపించాడంటే లోకంలో ఉన్నటువంటి ఆశలన్నింటిని కూడా మనం చంపుకుని ఉన్నట్లయితేనే, వాటిలన్నింటినీ త్యజించినట్లయితేనే, త్యాగం చేసినట్లయితేనే ఈ త్రిత్వం లోకంలో ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడో మనం చూస్తే అర్థమవుతుంది. మొదటి 2000 సంవత్సరాల్లో ఉన్నటువంటి మనస్సాక్షి తర్వాత ఆ మనస్సాక్షి మాట విననప్పుడు జలప్రళయం ద్వారా నోవా గారి దినాల్లో మనస్సాక్షిని పనిచేసుకోలేనటువంటి ప్రజలందరూ కూడా చంపబడ్డారు. మనస్సాక్షి ఎలాగ ఉంటుందో తెలియపరచడం కోసమే తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాం గారిని ఎన్నుకోవటం, ఆ కుటుంబంలో నుంచి ఆయన అబ్రహాం గారు కుమారుడైన ఇస్సాక్ గారికి 2 కుమారులు ఉన్నారు. అక్కడి నుంచి ప్రజలను 2గా ఆయన విభజించాడు. వారిలో చూసినట్లయితే ఏశావు, యాకోబు. ఏశావు అన్యజనుడిగా, ఇష్మాయిల్ కూడా అన్యజనుల కిందకి వెళ్ళిపోతాడు. అబ్రహాం గారి సంతానమే, ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఇస్సాక్ గారి సంతానంలో ఇక్కడ వీళ్ళందరూ కూడా విడిపోయారు. దేవుడే ఏం చేశాడంటే దేవుని యొక్క మనస్సాక్షి ఎలాగుంటుందో అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలను యాకోబుని ఎన్నుకున్నాడు. ఆ యాకోబు ద్వారా ఆయన ఏం చేశాడంటే ప్రపంచానికి ఒక మనస్సాక్షి, దేవుని మనస్సాక్షి ఎలాగుంటుందో ఈ ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు యొక్క 12 మంది గోత్రికులు ప్రపంచానికి ప్రకటించాలి. ప్రపంచానికి ఏం చేయాలి? వారు ప్రకటించాలి. అది ఎలాగంటే వీరిలో నుంచి వచ్చిందే మతము, వీరిలో నుంచి వచ్చిందే దేవాలయము. మతం వచ్చింది, దేవాలయం వచ్చింది, పండగలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల్లో నుంచే వచ్చినాయి. అది శరీరం కింద కనబడుతుంది మనకి. ఫస్ట్ మనస్సాక్షి కాలం 2000 సంవత్సరాలు, తర్వాత 2000 సంవత్సరాల ధర్మశాస్త్ర కాలం కూడా 2000 సంవత్సరాలు కూడా 2000 సంవత్సరాలు వచ్చేసరికి మత విశ్వాసం. అంటే మతం శరీరంలో మతం అంటే ఎట్లాగంటే దేవుని యొక్క మనస్సాక్షి యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయంలో పెట్టాడు ఆయన. ఫస్ట్ ప్రత్యక్ష గుడారం, తర్వాత దావీదు గారికి ఆలోచన రావటం చేత దేవుడు కూడా అంటాడు, నా హృదయానుసారుడు అంటాడు దావీదు గారిని. ఆ దావీదు గారు ఒక మందిరం కట్టాలి, నేను ఇంత పెద్ద బిల్డింగ్లో ఉంటున్నప్పుడు, నా దేవుడికి కోటలో ఉంటున్నప్పుడు నా దేవుడికి కూడా నేను మందిరం కట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఆల్రెడీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మందిరాన్ని ఆయన చూపించాలని. అంటే మనస్సాక్షి అన్నది యెరూషలేం ప్రాంతంలో పెడతాను, ఆ యెరూషలేములో ఉన్న నా మందిరం దగ్గరికి మీరేం చేయాలంటే నన్ను ఆచరించటానికి, నన్ను
సంప్రదించడానికి నా దగ్గరికి మీరు రావాలని చెప్పి ఒక మందిరాన్ని చూపించాడు. అది రాళ్లతో కట్టబడినటువంటి మందిరం. ఆ మందిరంలో నేను ఉంటానని చెప్పి ప్రజలందరినీ కూడా ఐక్యత తీసుకురావటానికి, ప్రజల యొక్క మనస్సాక్షి పనిచేయటానికి, ఆ మందిరంలోకి వచ్చినటువంటి వారు మనస్సాక్షి పనిచేసి లోకంలోకి వెళ్ళి అనేకులకు, అన్యజనులకు ఈ మనస్సాక్షిని గురించి తెలియపరిచి మనస్సాక్షి పనిచేసే విధానాన్ని తెలియపరచాల్సినటువంటి వారు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. శరీరంలో ఉన్నటువంటి మతము. యేసుక్రీస్తు వారి యొక్క మనసు దేవాలయము. ఆ దేవాలయాన్ని ఏం చేశాడు? ఆయన యెరూషలేములో స్థాపించాడు. ఆ దేవాలయం దగ్గరికి వచ్చి వీరందరూ కూడా ఏం చేయాలంటే ఆయనను ఆరాధించాలి. సంవత్సరానికి 3 సార్లు వచ్చి అక్కడ పండగలు చేయాలి. అలాగే వీరికి ఉన్నటువంటి సంవత్సరం మొత్తంలో పండగలు ఉంటాయి. అనేక 7 పండగలు ఉన్నాయి. 7 పండగలు చేయాలి. తర్వాత బలి అర్పించాలి. ఇవన్నీ కూడా శరీరంతో ఒక క్రమబద్ధతతో చేస్తున్నప్పుడు, అంటే ఈ క్రమం ఉంటుంది, వీరు చేసిన అక్రమాలకి క్షమాపణ ఉంటుంది, తర్వాత ఒక క్రమం ఉంటుంది. ఈ అక్రమాలు క్రమం ఉంది కదా అని అక్రమాలు ఎక్కువ చేయకూడదు అన్నదే ఆయన ఉద్దేశం. ఆ విధంగా మనస్సాక్షి పనిచేసి వచ్చి దేవాలయంలోకి వచ్చి దేవుడి దగ్గర సమర్పించి ఈ విధంగా చెయ్యాలన్నది ఆయన ఉద్దేశం. కానీ వీరు ఏం చేస్తున్నారంటే మనస్సాక్షిని చంపేసుకుంటున్నారు. అది ఆయన దేవుని ఆలయం, దేవుడి ఆలయం అక్కడ ఉంది, దేవుడు ఉంటాడు. ఈరోజు చూసినట్టయితే చాలామంది చర్చిని చూసి భయపడతారే కానీ ఇంటికి వెళ్ళి నాకు ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తారు. చర్చి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటారు. చర్చిలో ఉన్నప్పుడు అమ్మో దేవుడు చర్చిలో ఉన్నాడు అని చెప్పేసి అక్కడ అబద్ధాలు ఆడరు. అక్కడ కొంతమంది సేవకులు అచ్చంగా అబద్ధాలు అందులోనే ఆడేస్తారు అనుకోండి. కొంతమంది విశ్వాసులు భయపడతా ఉంటారు, చర్చిలోకి వెళ్తే అబద్ధాలు ఆడకూడదు, చాలా ఇదిగా ఉండాలి, ఎందుకు వచ్చింది, దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని చెప్పి ఈ రోజు అనుకుంటున్నారు. కానీ ఆ రోజు దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, ఆ దేవాలయంలో దేవుడు ఉన్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, రావాలి, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మొక్కుకోవాలి, మాట్లాడాలి, రావాలి, చెప్పాలి. ఆయన అన్ని ఆలకిస్తాడు, చేస్తాడు. కానీ వీళ్ళకి ఏం జరుగుతుంది? బలి ఉంది కదా, బలి ఇచ్చేద్దాం చాలు అని చెప్పి దాన్ని సంపాదించుకుని బలిని ఇస్తున్నారే కానీ మనసులో కూడా పని చేయట్లా. దేవుడి దగ్గరికి వస్తున్నారే కానీ దేవుడు అక్కడ ఉన్నాడని చెప్పి అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోవటం, ప్రార్థన చేయటం, తర్వాత వాక్యం వినటం, లేకపోతే ఏదో చెప్పింది లోకం విషయంలో ఏదో తినేయటం, అక్కడికి వచ్చేయటం, మనస్సాక్షి పనిచేయట్లా. దేవుడు మనసు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఏంటి ఈ పండగలు చేయటం వల్ల ఏంటి? 7 రకాల పండుగలు, 7 రకాలైనటువంటి వారి విషయాల్లో, వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు. ఎందుకంటే పోషించాడు, ఆయన మనస్తత్వం ఏంటన్నది తెలియపరిచాడు. దేవాలయంలో దేవుడు ఉంటాడు కాబట్టి నాయనా నువ్వు ఎంత గొప్పవాడివి, నేను మరలా అలాంటివి చేయకూడదని చెప్పి అక్కడికి వచ్చి రూపాంతరం పొందాల్సింది, మారు మనసు పొందాల్సింది పోయి వారు ఏం చేస్తారంటే ఆచారాలకు దిగిపోయారు. వాస్తవంగా ఆచారం ఆ రోజు దేవుడు పెట్టడం గల కారణం ఏంటంటే వీరికి ఉన్నటువంటి ఈ కార్యాల్లో నుంచి బయటకు పడతారని చెప్పి ఆయన ఉద్దేశం. వారు ఈ మనస్సాక్షి కొత్తదవుతుంది అని చెప్పేసి ఆయన ఉద్దేశం. అది ఆయన ఉద్దేశంతో కొత్త మనస్సాక్షి వీళ్ళకి వస్తుందని చెప్పి దేవాలయానికి పిలిపిస్తే దేవాలయంలోకి వచ్చేసి ఇంకా వ్యాపారాలు కూడా మొదలు పెట్టేశారు. అందుకని యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపార కూడలుగా మారుస్తారన్న దేవుని ఆలయాన్ని అని చెప్తున్నాడు ఆయన. అంటే దేవుడు మనస్సాక్షి కూడా 7 పండగల రూపంలో వాళ్ళకి తెలియపరిచి ఆ పండగలు వచ్చి 3 పండగలు అక్కడ మీరు చెయ్యండి, దేవాలయం దేవుడు నేను ఉంటాను, నేను నివసించే స్థలం అంటే ఎక్కడ? దేవాలయం నుంచి దేవుని బయటికి పంపించేశారు. దేవుని మనస్సాక్షిని గాయపరిచారు. వీళ్ళకి మారు మనసు రావట్లేదు. ఎంతసేపు చూసినట్లయితే వారిలో ఆ మారు మనసు రాలా. దేవుడు మనస్సాక్షిగా 2000 సంవత్సరాల్లో తన మనస్సును బయటికి తీసుకొచ్చిందే మందిరం. ఆయన మందిరం అంటే ఆయన మనస్సు ఆ మందిరం, ఆ రాళ్ల మందిరంలో పెట్టాడు. కానీ ఆ రాళ్ల మందిరం నుంచి వీరు పాపాల చేత ఆయన్ని బయటికి త్రోసేసి వీరి యొక్క అజమాయిషిని పెంచుకుంటూ పోయారు. మందిరాన్ని చూసినా కూడా ఆచారంతో భయపెడతారే కానీ ఆచరించే పరిస్థితి లేకుండా పోయింది. అలాగే తర్వాత 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు మత్తయి సువార్తలో, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ కొట్టేయటానికి రాలేదంటాడు. అలాగే లూకా సువార్త 24:42-44 వచనాలు చెప్తాడు, సమస్తం నేను జరిగించి ముగించానని చెప్తాడు ఆయన. అంటే ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ఏది చేయాలో అంతా కూడా ముగించానని చెప్తాడు. తండ్రి మనస్సాక్షి, కుమారుడు మతము ధర్మశాస్త్రము. తండ్రి మనస్సాక్షి, కుమారుడు మతము ధర్మశాస్త్రము. అంటే మతము అంటే దేవాలయం ఉంటుంది, పండగలు ఉంటాయి, పండగలు చేసుకుంటారు,
ఆచారాలు ఉంటాయి. ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించింది. శరీరంలో యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చాడు. శరీరముగా మతముగా ఆయన, శరీరం అంటే మతం, మతాన్ని ధరించుకుని వచ్చాడు. దేవాలయంలో మీ మనస్సాక్షి పనిచేయట్లేదు. ఇప్పుడు దేవుని ఆలయం అంటే నేనుగా వచ్చానని చెప్పి దేవుని ఆలయంగా ఆయన తన దేవుని ఆలయంగా ప్రత్యక్షమయ్యాడు. తండ్రి, మీరు జ్ఞానంగా ఉన్నట్లయితే ఈ విషయాలు మెల్లిగా కొద్దిగా లేట్ అయినా అర్థమవుతాయి. దేవుడు తన కనికరం చొప్పున మనకి అర్థం కలుగును గాక. తండ్రి అయిన దేవుడు మొదటి 2 సంవత్సరాలు స్వచిత్తానికి వదిలేశాడు, అందరినీ కూడా మనస్సాక్షికి వదిలేశాడు. కుమారుడైన దేవుడు మత విశ్వాసము, అది శరీరానికి మాదిరి చూపడానికి మనస్సాక్షిని బయటకు తీయబడింది. ఆదాములో నుంచి హవ్వ బయటకు వచ్చింది. అలాగే దేవునిలో నుంచి వచ్చినదే, దేవుని యొక్క బాహువే, దేవుని యొక్క మనస్సాక్షే మందిరము, దేవుని యొక్క ప్రతిరూపమే యేసుక్రీస్తు వారు. ఆయన ఏదైతే ఉన్నాడో అది ఆయన ఒక మతముగా, అంటే ధర్మశాస్త్రం మతం, యేసుక్రీస్తు వారు మతం. అంటే శరీరం ధరించిన ప్రతి ఒక్కరు కూడా మతమే. కానీ ఇప్పుడు క్రైస్తవులు మతము కాదు, క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తు అంటే శరీరము, కానీ క్రీస్తు ఆత్మను ధరించిన వారు. కాబట్టి ఇప్పుడు ఏం కాదు, శరీర మతాలతో శరీరంలో ఉన్నటువంటి పండగలు ఇవన్నీ ఉండవు. పండగలు కానీ తర్వాత ఇవన్నీ కూడా లోకరాజ్యంగా ఉన్నటువంటి పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకు ఉండవు అంటే శరీర క్రియలయ్యి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాడు యేసుక్రీస్తు వారు. ఏదైతే శరీర క్రియలు మతం ద్వారా జరిగించుతూ వచ్చిన కారణం ఏంటంటే మనస్సాక్షి పనిచేయటానికి. వీరికి మనస్సాక్షి పనిచేయక వీరేం చేశారంటే వీరిని రక్షించడానికి వచ్చినటువంటి ఒక శరీరాన్ని, ఒక మతముగా ఉన్న యేసుక్రీస్తు వారిని వీరే చంపారు. కానీ చంపినటువంటి వీరు మతాన్ని ఈ రోజుకి కూడా ఆచరిస్తున్నారు. ఈరోజు క్రీస్తుని అంగీకరించేవారు మతాన్ని ఆచరిస్తున్నట్లయితే ధర్మశాస్త్రాన్నే వీరు నమ్ముకుంటున్నట్లు, ధర్మశాస్త్ర క్రియలు చేస్తున్నట్లు. యూదులు ఇప్పుడు కూడా ధర్మశాస్త్ర క్రియలే చేస్తున్నారు. కానీ నేడు క్రైస్తవులు కూడా ధర్మశాస్త్ర కార్యాలే చేస్తున్నారు. వీరు యూదులకు సమానులు కాదు, క్రీస్తు ద్వారానే సమానులు అవుతారు తప్ప. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శరీరము ద్వారా మతముగా ప్రత్యక్షమయ్యాడు. మతాన్ని సిలువకు ఏలాడదీశాడు. అదే సర్పమతం, సర్పజాతిని మొత్తాన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఆ మతాన్ని అవలంబించి చేయించి దానిలో నుంచి రానప్పుడు ఆయనే శరీరముగా వచ్చి మరణ శాసనం రాసిన ఆయన మరణము పొందితే గాని దానికి యొక్క విడుదల రాదు. ఆయన చనిపోతే అది అమలవుతుంది. ఆయన శిలువ మరణం పొందాడు. శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా సజీవుడిగా అయ్యాడు. శరీరానికి ఏమేసాడు ఆయన? సిలువ వేశాడు. మతానికి సిలువ వేశాడు. నేడు మతానికి మనోళ్ళు ఏం చేస్తున్నారు? పూజలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, యాచనలు చేస్తున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మతంలో అన్ని మతాల కన్నా క్రైస్తవ మతంలోనే డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నారు. అబద్ధధనాన్ని సంపాదించకూడని చోట అబద్ధధనాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నారు. మా ఆత్మను రక్షించుకునేవాడు అబద్ధధనాన్ని వదిలేయాలని బైబిల్ చెప్తుంటే మత ఆచారాన్ని చేస్తున్నారు. మతానికి సిలువ వేశాడు యేసుక్రీస్తు వారు. ఇక క్రైస్తవ మతము కాదు, ఆత్మకు మార్గము అని యేసుక్రీస్తు వారు తన శరీరం ద్వారా చూపించారు. అది ధర్మశాస్త్రాన్ని అనుసరించి ముగించాడు. ఆయన శరీరంగా వచ్చాడు, మతంగా వచ్చాడు. మతాన్ని ఏం చేశాడు? మట్టు పెట్టి ఆత్మకు జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మత విశ్వాసంగా పండగలు చేస్తున్న వారందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నవారు. ధర్మశాస్త్రము అనుసరించేవాడు చాలా నిష్టగా ఉండాలి, ఆత్మ నిష్ట కన్నా ఎక్కువ నిష్టగా ఉండాలి. ఎందువల్లంటే వాడు బలులు అర్పించాలి, వాడు పాప క్షమాపణ కొరకు చేయాలి. కానీ వాటి వల్ల ఏ పాపాలు క్షమించబడవు, ఏమీ ఇదవ్వదు. ఎప్పుడన్నా మారు మనసు కలగాల్సిందే. అయితే మొదటిగా ఆ రోజు జరగనప్పుడు యేసుక్రీస్తు వారిని ఈరోజు సొంత రక్షణగా అంగీకరించి క్షమాపణ కోరి ఆయన ఇంకా పాపము చేయకుండా జీవించినప్పుడు ఆత్మ రక్షించబడుతుంది. ఆ మత శరీరాన్ని ఆయన ఏం చేశాడంటే సిలువకు వేలాడదీశాడు. మత విశ్వాసాన్ని, పండగలను మొత్తాన్ని. ఈరోజు మీరు పండగ చేశారంటే శాపం. సిలువ మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడే. ఆ శాపాన్ని ఆయన ఏం చేశాడు? అక్కడితో ముగించాడు. ఈరోజు మెడలో సిలువలు వేసుకుని, చర్చిలో సిలువలు పెట్టుకుని ఇవన్నీ చేయటం పెద్ద శాపం. నేను ఇంకా పాపినే, నేను కడగబడలేదు అని గుర్తది.
సిలువను మెడలో వేసుకోవటము, సిలువను చర్చిలుగా పెట్టడము, ఇదంతా కూడా మ్రాను మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడే. యేసుక్రీస్తు వారు కూడా శాపగ్రస్తుడే. ఎందువల్ల శాపగ్రస్తుడయ్యాడంటే మతాన్ని సిలువ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది పరిశుద్ధుడి వల్ల అవుతుంది. ఆ వేసిన పరిశుద్ధుడి వల్ల విమోచన మనకి కలుగుతుంది. కాబట్టి ఆయన సిలువ ఎక్కాడు తప్ప సిలువ గొప్పదని ఎక్కటం కాదు. అక్కడ బైబిల్ చెప్తుంది శాపం, సిలువకు ప్రతి ఒక్క శాపగ్రస్తుడు. ఈరోజు శాపగ్రస్తమైనటువంటి పండగలు చేసుకుని, శాపగ్రస్తమైనటువంటి ఆచారాలు చేస్తూ, ప్రతి ఆదివారం సంఘానికి రావాలి, ప్రతి కూడికి రావాలి, ప్రతి చోట ఉండాలి. ఇది ధర్మశాస్త్రం. అది నువ్వు 24 గంటలు 24/7 నువ్వు యేసుక్రీస్తు వారి మార్గంలో నడవడానికి చూడాల్సింది పోయి విశ్రాంతి దినాలు ఇవన్నీ యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, వాటన్నిటికీ వీడు సమస్తం పలికాడు. ఈరోజు నీలో పని చేయాల్సింది పని చెయ్యాలి. నువ్వు పని చేసి చూపించాడు. ఏం చేశాడో, ఏ పని చేశాడో ఆయన యేసుక్రీస్తు వారు చూపించాడు. ఏ పని చేయమన్నాడు ఇందులో రాస్తుంది. చెప్పకుండా దాచుకుని సంపాదించుకుంటున్నటువంటి సేవకులకి వారికి వారే నాశనం చేసుకుంటున్నారు. వారితో పాటు అనేకులను వారితో పట్టుకుపోతున్నారు అపవాది వలె. గుర్తుపట్టండి, యేసుక్రీస్తు వారు చెప్పాడు, ఇది శాపగ్రస్తమైనటువంటిది సిలువ. నేను మీకోసం ఎక్కుతున్నా. మీరు అర్థం కావాలి, నా మనసు, తండ్రి మనసు అర్థం కావాలి మీకు. నేనే బలి అవుతున్నా, మీకు గొర్రెలు మేకలు బలి అవుతున్నా, మీకు బాధ కలగట్లేదు. కానీ కనీసం దేవుడే తన మనసునే బలి చేసి నా రూపంలో వచ్చి దాన్ని చేసి చూపించిన మీరు మనసు పొందకుండా, దేవుడు గొప్పవాడు, సిలువ ఎక్కాడు, నాకు విడుదల ఇచ్చాడు, ఇంకా లోకంలో రెచ్చిపోతానికి యేసుతో క్రిస్మస్, యేసుతో పండుగలు, యేసుతో డబ్బు సంపాదించుకోండి, యేసుతో సంఘాలు కడతా, యేసుతో చర్చిలు పెడతా, యేసుతో ఈ ప్రపంచం మొత్తం తిరుగుతానని చెప్పి దుర్బోధలు చేస్తూ దరిద్రాన్ని ఒంటి నిండా రాసుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రపంచంగా మార్చేసింది అపవాది మాటలలో పడి ధనాన్ని చూసుకుని ఇష్టం వచ్చినట్టు మనుషులను కాదు, ప్రేమ లేనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి వారు ముఖ్యంగా సేవకులే. వాస్తవంగా పరిశుద్ధ దినం, విశ్రాంతి దినం లేదు, ఏమీ లేదు. మీరు ఎక్కడైతే ఎండలో కూర్చోండి, అందరు నలుగురుగా కూర్చుని మాట్లాడుకోండి, వెళ్ళండి. పెద్ద పెద్ద ఏరియాలకు వెళ్ళి సంఘాలు పెట్టడం అవసరంలా, ఇతర దేశాలకు వెళ్ళి సంఘాలు పెట్టడం అవసరంలా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సంఘాలు పెట్టడం అవసరంలా. ఒక నలుగురు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తే ఆ ప్రాంతాన్ని కదిలిస్తాడు దేవుడు. నీలో అబద్ధం అన్ని ఇంటి నిండా పెట్టుకుని వెళ్ళి చేసేది కాదు సేవ. ఏ కుటుంబం పేదదైతే ఆ పాకల్లోకి ఎవడు రాడు. నీ దగ్గర డబ్బుంటే నేను చంపడానికి వస్తారు. డబ్బు లేకుండా ఏమి లేకుండా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి నలుగురు కూర్చొని మాట్లాడుకోండి. దేవుడు చెప్పిన సందేశాన్ని వినండి. దేవుడు ప్రేమను పంచండి. ప్రతి ఒక్కరు ఆదివారం వచ్చేయాలి, కంపల్సరీగా వచ్చేయాలి. మా ఆంగారు అసలు ఆదివారం అంటే ఒప్పుకోరంటారు. మా పాస్టర్ గారు అయితే ఆదివారం పూటలో కంపల్సరీగా వచ్చేయాలి. ఆదివారం పూటలు రమ్మని చెప్పలేదు, ఇంకో చోట రమ్మని చెప్పలేదు. సహవాసం అంటే దేవుని సత్యంతో చేసేది సహవాసం. దేవుని బిడ్డ సత్యంగా నడిచేవాళ్ళందరూ కలిసి సహవాసం, ఒకరికొకరు ఐక్యంగా ఉండేది. ఒక 10 మంది ఉంటే 10 మంది ఒకేలాగా ట్రీట్ చేస్తారు. అందరిది ఒకే మాట మీద ఉంటారు. 10 మందిలో ఉన్నటువంటిది వారిలో లోటుపాట్లు తీర్చుకుంటారు. 10 మంది కలిసి దేవుని ఆరాధించినప్పుడు అది ఆయనకి యోగ్యమైనటువంటి అర్పణ. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 చెప్తున్నట్టు మాట. నిజమైన అర్పణ అది. అదే అర్పణ. దేవుడు మతాన్ని సిలువకు ఎక్కించాడు. ఈరోజు మత విశ్వాసాన్ని అడ్డం పెట్టుకుని భయపెడుతూ దేవుడు నిన్ను ఏదో చేసేస్తాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు అది చేసేస్తాడు, దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే నువ్వు ఆయన మాటను అంగీకరించకుండా, ఆయన చెప్పిన పని చేయకుండా, అబద్ధదానం కోసం, అబద్ధమైనటువంటి విశ్వాసం సంపాదించుకోవడం కోసం, ధనం సంపాదించుకోవడం చేస్తే, డబ్బు సంపాదించుకోవడం కోసం అబద్ధాలు చెప్తే అప్పుడు చేస్తాడు దేవుడు. అంతేగాని నువ్వు ఆదివారం రాలేదనో, ఇంకో కూడికలు రాలేదనో, ఇంకో చోట రాలేదని చెప్పి దేవుడు ఏం చేయడు. బైబుల్ ఎక్కడ రాయబడలేదు అది. ఆయన నోటెంట కూడా చెప్పాడు, విశ్రాంతి దినం గురించి మీరు ఇదవుతున్నారు. పాత నిబంధనలోనే విశ్రాంతి దినం ఆచరించబని నేనేం అనలేదు. కనికరం వచ్చింది, కనికరం చూపించారని చెప్తున్నాను. మీకు కనికరం రాలేదు, న్యాయం తెలియదు, కనికరం తెలియదు. కానీ విశ్రాంతి దినాలకు మాత్రం మీరేం చేస్తున్నారంటే ప్రాముఖ్యత ఇస్తున్నారు. విశ్రాంతి దినం కోసం మీరు పుట్టారా? మీకోసం విశ్రాంతి దినం పుట్టిందా? నేను ముందా, విశ్రాంతి దినం ముందా అంటున్నాడు ఆయనే ముందు కదా. ఆయనే ఉన్నప్పుడు ఇంక విశ్రాంతి దినంతో పనే ఉంది, పండగలతో పనే ఉంది. ఆయన పండగలను, విశ్రాంతి దినాన్ని మొత్తం అన్నిటిని కూడా సిలువకి వేసేసాడు. ఇప్పుడు సహవాసం,
ఆత్మీయ సహవాసం. నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అని ఉండదు ఇక్కడ. తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువ అంటే ఎలా చెప్పగలవు? చర్యలు ఉన్నాయి. చర్యలు బట్టి లోకం కడుతుంది, డబ్బును బట్టి కడుతుంది లోకం. నీకు ఎంత ఆస్తి ఉంటే నువ్వు ఇంత పెద్ద కులవాడివి, నీ డబ్బు లేకపోతే చిన్న కులవాడు అని, డబ్బు ఉంటే డబ్బు కులం, లేకపోతే లేని కులం. ఇక్కడ డివిజన్స్ ఉంటాయి, అక్కడ డివిజన్స్ ఉండవు. తండ్రి ఆయన వచ్చిన మాటని కుమారుడు నెరవేర్చాడు. కుమారుడు మాట నెరవేర్చిన దాన్ని నెరవేర్చమని చెప్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఇక తండ్రి అయిన దేవుడు ఏంటి, కుమారుడు అయిన దేవుడు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి? త్రిత్వంలో ఉన్నది ఏంటి? ఒకటే వాక్కు. తండ్రి ఏం చెప్పాడు, కుమారుడు అది చేస్తాడు. కుమారుడు ఏం చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు అది చేస్తాడు. అంతే రాయబడి ఉంది కదా యోహాను సువార్త 16వ అధ్యాయంలో. నా తండ్రి ఏం చెప్పాడో నేను అది చేశాను, నేను చెప్పింది ఏదో అదే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడో సేవకులు అలాగే చేస్తారు. చేయకపోతే ఆత్మను దూషించిన వాళ్ళు అవుతారు. యేసుక్రీస్తు వారిని మతంగా ఉన్న యేసుక్రీస్తు వారిని దూషించిన ఏం పర్వాలా, ఆత్మ ఉన్నటువంటి దేవుడిని దూషిస్తే మాత్రం వాడికి పుట్టగతులు ఉండవని చెప్తుంది. ఆత్మ అంటే ఏంటి? సత్యం చెప్తుంది. సత్యం చెప్పి ఆత్మను కనుక నిర్లక్ష్యం చేస్తే మీకు పుట్టగతులు ఉండవు, దానికి క్షమాపణ లేదు. సత్యం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా బతికారంటే కనుక దానికి క్షమాపణ లేదు. మనోళ్ళు ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మ దేవుడిని అవమానపరచకండి, భాషలతో మాట్లాడుతున్న వాళ్ళని అవమానపరచకండి. భాషలతో మాట్లాడే వాళ్ళని అవమానపరచొద్దని చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ చెప్తున్నటువంటి వాక్కు ఏదైతే ఉందో దాన్ని అబద్ధంగా చెప్పమాకండి. అది అబద్ధంగా చెబితే మీకు శాపం అని చెప్తుంది బైబిల్. సత్యం చెప్తుంటే సత్యం కాదు, అది సత్యం కాదు, ఇది నేను చెప్పేదే సత్యం, నేను సంఘానికి చూశారు కదా, నేను ఎంత సంపాదించాను చూశారు కదా, నా శక్తే ఇదంతా అని చెప్పడమే పరిశుద్ధాత్మను అవమానపరచడం. పరిశుద్ధాత్మను అవమానపరిస్తే భాషలతో మాట్లాడుతున్న వాళ్ళు అవమానపరుస్తున్నారు. దీనికి క్షమాపణ ఉందో, యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారిని అన్నా పర్లేదు కానీ నువ్వేంటంటే ఊరుకోడు, ఇవన్నీ చెప్పొద్దు. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడేవాడు క్షమించబడడు అని బైబిల్లో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మకి ఎట్టి పరిస్థితులు వ్యతిరేకంగా చెప్పకూడదు, పాప క్షమాపణ లేదు. అదే పరిశుద్ధాత్మ చెప్పేది. సత్యము సర్వసత్యంలో నడుపుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నడుపుతున్నటువంటి సర్వసత్యంలోకి వెళ్ళకపోవటమే శాపం. దానికి మామూలుగా ఉండదు శిక్ష. అన్యజనులు చూసినట్లయితే వారికి సత్యం తెలియదు, వారు యేసుక్రీస్తు వారిని ద్వేషిస్తారు, దూషిస్తారు. వారిని ఏమండి ఆయన, కానీ సంఘంలోకి వచ్చి సత్యం చెప్పకుండా ఉన్న వాడికి శాపం. సంఘంలో యేసుక్రీస్తు వారిని ఎరిగి సత్యం చెప్పకుండా ఏ బైబిల్ ఏం చెప్తుందో, ఏ సత్యం చెప్తుందో చెప్పపోతే పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, పరిశుద్ధాత్మని రానివ్వట్లేదు. ఆయన సర్వసత్యంలో నడుపుతున్నటువంటి ఆయన్ని సంఘంలోకి రానివ్వట్లేదు. ఆ రోజు యూదులు మతాచారాలు చేసి సంవత్సరం వచ్చి మందిరంలోకి వచ్చారే కానీ మందిరంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు బయటకు పంపించేశారు. ఈరోజు మందిరంలోకి వస్తున్నటువంటి యేసుక్రీస్తు వారిని వీరేం చేస్తున్నారంటే సత్యం చెప్పకుండా అబద్ధాలతో బతుకుతుంటే ఆయన్ని మధ్య బయటకు పంపించేస్తున్నారు. కానీ సంఘం పెద్దగా కనబడుతుంది. మీరు గమనించండి. త్రిత్వం బోధపడాలంటే తత్వం మారాలి, మనస్తత్వం మారాలి. ఎంత చక్కగా చూపించాడు చూడండి. మొదటి 2000 సంవత్సరాలు దేవుని మనస్సాక్షి అయితే, తర్వాత 2000 ధర్మశాస్త్ర కాలం, 2000 సంవత్సరాలు మత విశ్వాసం యేసుక్రీస్తు వారైతే, తర్వాత 2000 సంవత్సరాలు ధర్మశాస్త్రము ఏం చెప్తుంది? తండ్రి చెప్పింది కుమారుడు చెప్పాడు, కుమారుడు చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ముగ్గురు ఒకటే. మనస్సాక్షి పని చేయాలి, కానీ పని చేయట్లేదు నేడు. ఇది నోవాహు దినాలు. నేడు మనస్సాక్షి ఏం చేయాలంటే పని చేయాలి, చేయట్లా. దేవుడు చెప్తాడు కదా, మనిషి కుమారుడు రాక టైంలో నోవాహు దినాలు ఎలాగున్నాయో అలాగే ఉంటాయని చెప్పేసి క్రీస్తు వారి 24వ అధ్యాయం మత్తయి సువార్తలో చెప్తున్నాడుగా. అలాగే అందరిలో నుండి మతముగా కొందరిని తీశాడు, ఆదాములో నుండి హవ్వను తీసినట్లుగా మనం చూసాం. కానీ శరీర క్రియల్ని కొనసాగిస్తున్నారు. నేడు ఆత్మగా వ్యవహరించాల్సినటువంటి వారు శరీరం అనే ఇంకా ఆచరిస్తున్నారు. మతాన్ని, మత విశ్వాసాన్ని, పండగలను. క్రైస్తవులకి పండగలు లేవు, మతానికి పండగలు ఉంటాయి. వాటిని ముగించేశాడు ఆయన, క్లోజ్. మీరు బైబిల్ చూడండి, వేటినైతే ఆయన బంధించేశాడో ఇంకా మనం ఓపెన్ చేయకూడదు. పండగలను క్లోజ్ చేసేసాడు ఆయన. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాను, ముగించేశాను, అయిపోయింది. ఇంకా మళ్ళీ పండగలు చేసుకుంటున్నారేంటి? అబద్ధ పండగలకి ఎంత డబ్బు వస్తుందో చూసారా? ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్కి వచ్చే అంత డబ్బు ఆదాయం ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రాన్సాక్షన్స్ జరిగేది కనుక ఎక్కువ శాతం క్రిస్మస్సే. చూసారా అపవాది ఎంత
నాగ్గా ఆ పండగలో వాడు దత్తత తీసుకున్న దాన్ని మరలా మనోళ్ళు దత్తత తీసుకున్నారు. వాడే దత్తత తీసుకుంటే వాడి దగ్గర నుంచి దత్తత తీసుకున్నారు. పండగల్ని, పుట్టినరోజుల్ని, పెళ్లి రోజులు అన్నిటిని కూడా నేను చేసే తెలియక మాకు బోధించేవాళ్ళు అలా చెప్పలా పండగ చేయకూడదని, వారికే తెలియదు. అలాగా పండగలకు ముగింపు పలికేసాడు యేసుక్రీస్తు వారు. అయిపోయింది. అదే అంటున్నాడు, శరీరానికి పండగలు, ఆత్మకు పండగ లేదు. ఆత్మకు పండగ ఏంటి? సత్యం, నిజాయితీ. ఇది రోజు చేయాలి. ఒక ఆదివారం పూట వెళ్ళి మాట్లాడేసి చక్కగా చెప్పేసి తర్వాత మిగతా 6 రోజులు ఇష్టం వచ్చినట్టు జీవించేటే కాదు. ఈరోజు చర్చికి రండి, ఇవన్నీ చేయండి, ఆదివారం రావాలి రావాలని చెప్తున్నారు. రావాలని చెప్పి ఆచారం, అది మతం అవుతుంది. అది వెళ్ళకూడదా అంటే రోజు వెళ్ళాలి, రోజు కూడుకోవాలి. అది రోజు అవకాశం ఉండాలి కదా, అందరికీ కలవాలి కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క పనులు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? వాక్యంతో గడపాలి. ధర్మశాస్త్రం దివారాత్రి ధ్యానించమన్నాడు. బైబిల్ ఎప్పుడు చదువుకోమని చెప్పాడు. నేను చెప్పిన కట్టడం నేర్చుకోమంటున్నాడు. ఇంకెప్పుడు నేర్చుకుంటాం? సహవాసంలో కూడుకుందాం. అవకాశం ఉన్నప్పుడు అందరు కూడుకోవచ్చు. దానికి ప్రాముఖ్య ఆచారాలు వద్దు, ఆచరించండి. ఇక బయలుదేరండి. ఎంతసేపు నా దగ్గరే కూర్చోండి, మా దగ్గరే కూర్చోండి, ఇది కాదు ఇక్కడ సత్యం. ఎక్కడికక్కడికి వెళ్ళిపోవాలి అంతే. అవకాశం ఉన్నంత వరకు నేను ఎక్కడున్నా సరే దేవుని వాక్యం చెప్తా. నేను అన్య స్నేహితుల దగ్గర ఉన్న దేవుని ఎరిగిన వారని, ఎరగపోయిన వారని ఏదో ఒక మాట చెప్తా ఉంటా. ఏదో విధంగా ఒక్క విత్తనమే కదా పెద్ద మా చెట్టు అయ్యేది. నా ప్రవర్తన కనబడాలి కదా, నా నడవడిక కనబడాలి కదా, నా ఆలోచన విధానం కనబడాలి కదా. ఎంతసేపు నేను వెళ్ళి చర్చిలో కూర్చుని ప్రార్థన చేసుకుంటూ కూర్చుని, సహవాసం కూర్చుని, రొట్టె నిలుచుకుంటూ కూర్చుని, ఇది కాదు. కూడుకున్నప్పుడు చేయండి, ఒకరి బాధలు చూసుకోండి, మిగతాది పని చేయండి. పని చేయాలి. ఇక కూర్చుని మాట్లాడి చెప్పుకోవడానికి కాదు ఇది. అవకాశం ఉన్నంత వరకు ఎక్కడికి వెళ్ళినా సరే దీపంగా ఉండాలని చెప్తున్నాడు ఆయన, వెలుగ్గా ఉండాలని చెప్తున్నాడు ఆయన. అంతేగాని ఒక చోటే కూర్చుని పోయి, చర్చిలో కూర్చుని పోయి, ఇక సేవకుడితో పాటు ఉండిపోయి, ఎవరికి వాళ్లే సేవకులు, ఎవరికి వాళ్లే వ్యక్తిగతంగా వాక్యం వచ్చింది. రాజులని యాజక సమూహము, రాజుల్లా బతకాలి, యాజకుల్లా బతకాలి. ఒకలే కాదు, పరిశుద్ధమైన పిలుపుకి అందరు పిలువబడ్డారు. అందరూ పరిశుద్ధంగా ఉండటానికే పిలువబడ్డారు. పరిశుద్ధం అయిపోలా. పరిశుద్ధులుగా అవ్వటానికి మనం ఏదైతే వదిలిపెట్టాలి. ఆత్మ చెప్తుంది, ప్రాణం శరీరం వినాలి. ఏకత్వం అదే త్రిత్వం, ఏకత్వం. అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే. తండ్రి చెప్పింది కుమారుడు వింటాడు, కుమారుడు చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు వింటాడు. ముగ్గురు వింటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే చెప్పబడుతుందో అదే. నా ఆత్మ చెప్పినప్పుడు ప్రాణం వింటుంది, శరీరం వింటుంది. ఇక్కడ ఆత్మ తండ్రి అయి ఉన్నాడు. తండ్రి తన యొక్క ఆత్మను ఒక సంఘంగా ఫిజికల్గా బయటికి పెట్టాడు ఆ మందిరంలో. అది ధర్మశాస్త్ర కాలంలో. తర్వాత క్రొత్త నిబంధన కాలంకి వచ్చేసరికి ఆయనే ఆత్మలో మందిరంగా స్థాపించాడు. ఆత్మీయ మందిరంగా మనం కట్టబడ్డాం. ఆత్మీయ మందిరాన్ని కట్టబట్టకు శరీరాన్ని ఏం చేయాలి? శరీరాన్ని సిలువకు వేసేయాలి. అంటే మనం సిలువ ఎక్కడం కాదు, సిలువ శ్రమలను ద్వారా జయ జీవితాన్ని పొందుకుంటాం. ఎందుకంటే ఆత్మ చెప్పినప్పుడు, సత్యం చెప్పినప్పుడు, సత్యంలో నడుస్తున్నప్పుడు లోకం అబద్ధంతో కూడింది కాబట్టి అది సత్యముతో బతుకుతున్న వారికి ఏ అవసరాలకి, అక్కరలకి, వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందనేకుండా చేస్తుంది. చేసినప్పుడు దేవుని యొక్క కష్టం చేత ఆయన ఇచ్చిన దాంట్లో తింటూ బ్రతుకుతూ మనం చేయగలిగిన వారికి సహాయం చేస్తూ ముందుకు సాగాలని చెప్తుంది దేవుని వాక్యం. మనం ఇష్టం వచ్చినట్టు బ్రతికేయడానికి కాదు. మనకి బైబిల్ ఇచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటానికి, ఇష్టం వచ్చినట్టు చెప్పేటానికి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి కాదు. బైబిల్ చెప్తుంది ఒక్కటే, ఆ ఒక్కటే నేను చేయాలి, నా తర్వాత మీరైనా చేయాలి, ఎవరైనా సరే ఆ ఒక్క మాటనే బేస్ చేసుకోవాలి. ఇందులో అబద్ధదానం వదిలేయందంటే వదిలేయాలి అంతే. అది కాదులే, దేవుడు మంచోళ్ళే బ్రదర్, ఉంచుకుందాం, ఏం పర్లేదు, ఫస్ట్ కష్టపడ్డాం, ఇప్పుడు సుఖపడు, అయిపోయింది. ఇక్కడ లేదు సుఖం, విశ్రాంతి లేదు. రేపు పొద్దున విశ్రాంతి ఉంది, చనిపోయిన తర్వాతే విశ్రాంతి, అప్పటి వరకు విశ్రాంతి లేదు. 24 గంటలు ఆయన పనిలో ఉండాలి, ఆయన ధ్యాసలో ఉండాలి, ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని సంపాదించుకోవాలి. పరలోకంలో మీ కొరకు దాచుకోండి అంటున్నాడు ఆయన, సంపాదించుకోమని చెప్తున్నాడు. పరలోకంలో మీ కొరకు ఉంచుకోండి, ఇక్కడ కష్టపడండి అంటున్నాడు. ఇక్కడ కష్టపడటం అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి కాదు,
నీకు కలిగినది ఇతరులకు ఇచ్చి సత్యమును కాపాడుకుంటూ సత్యమును జరిగిస్తూ సర్వసత్యంలోనికి నడిపించబడుతూ దేవుడు ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుడు చూపిన ప్రేమను చూపిస్తూ నీ స్వలాభానికి కాకుండా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ మనస్సుతోటి, హృదయముతో ఆయన వెంబడించు. నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించంటే నీ ఆస్తులు చేయడం కాదు, నువ్వు సత్యం చెప్పు. సత్యం నువ్వు చెప్పాలంటే నీ దగ్గర కూడా సత్యం ఉండాలి. నువ్వు సత్యం నీ దగ్గర ఉంటే నువ్వు ఇతరులకు చెప్పగలుగుతావు. నీ దగ్గర అబద్ధం ఉంటే అబద్ధానే చెప్తావు. సత్యం చెప్పడం అంటే ప్రాణం మీదకి వస్తుంది. సత్యం చెప్పడం అంటే దేహానికి హింసే, కానీ ఆత్మ రక్షించబడుతుంది. ఆత్మ రక్షించబడుతుందని జ్ఞానం కలిగిన వాడు సత్యం చెప్తాడు. ఆత్మ మీద దృష్టి లేనివాడు, ప్రాణం మీద ధ్యాస ఉన్నవాడు, శరీరం మీద ధ్యాస ఉన్నవాడు అబద్ధాలు చెప్తాడు. వాడే భాషలు మాట్లాడటం కోసం వెతుక్కుంటాడు. వాళ్ళే వెతుక్కుంటారు, వాళ్ళే భాషలు మాట్లాడుకుంటారు. నన్ను బాగు చేయి చాలు, ఇతరులు నాకు అనవసరం అంటాడు. తర్వాత అతను వారు ఈ లోకంలో హ్యాపీగా బ్రతకొచ్చేమో కానీ నిత్యరాజ్యం ఉండదని బైబిల్ చెప్తుంది. తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోండి. త్రిత్వం అంటే ఏకత్వం ఉంది. త్రిత్వంలో ఏకత్వం ఉంది. తండ్రి చెప్పింది కుమారుడు చేశాడు, కుమారుడు చెప్పింది పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. ఏకమైంది. తండ్రి మనసు దేవాలయంగా ప్రత్యక్షమైంది. అదే తండ్రి మనసు యేసుక్రీస్తు వారు చూపించారు. శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన ఏం చేశాడంటే మరలా ఆయన చూపించినటువంటి దేవాలయాన్ని మరలా ఆయనలోనికి వెళ్ళిపోయాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. హల్లెలూయా. ఆయన దేవాలయాన్ని తీసుకొచ్చి మనసును భూమి మీద పెట్టాడు. ఆ దేవాలయాన్ని తీసుకెళ్లి తండ్రి దగ్గర మరలా తండ్రి హృదయంలోకి వెళ్ళిపోయింది. తండ్రి ఇప్పుడు మనం దేవాలయంగా నివసించాలి. మనం ప్రతి ఒక్కరం కూడా దేవాలయమే. సేవకుడే కాదు, కుటుంబమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన హృదయంలో నివసిస్తానంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినట్లయితే మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడు, ఈయన కూడా అంతకన్నా శ్రేష్టమైన ఇల్లు నమ్మకంగా ఉన్నాడు. కుమారుడై ఉన్నాడు ఈయన. ఆయన ఇచ్చినటువంటి ఇల్లుని కాపాడుకున్నాడు. దేవుడు నివసించే గృహంగా మార్పు చెందటం కోసం శరీరాన్ని, ప్రాణాన్ని సిలువకు త్యాగం చేసి ఆయనను మరలా ప్రతిష్ఠించేశాడు. అదే చూపించాడు మనకు కూడా. ఆయన నివసించే ఒక ఇల్లుగా మనం మార్చబడ్డాం. ఇప్పుడు త్రిత్వం గురించి కొట్టుకునే వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఆస్తులను మొత్తం పనిచేసి నాకు మాట్లాడండి, మీకు అప్పుడు బోధపడుతుంది. త్రిత్వం అంటున్న వాళ్ళందరూ కూడా చూడండి, కోట్ల ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళే. వారి దగ్గర ఉన్నటువంటి అజమాయిషి లోకంలో ఉన్నటువంటి శాసించే స్థితిలో ఉన్న వాళ్ళే. మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తులను పనిచేసిన తర్వాత కానీ మీకు త్రిత్వం అర్థం కాదు. అప్పుడు కానీ అర్థం కాదు. దేవుని యొక్క నడక అర్థం కాదు. ప్రపంచవ్యాప్తంగా 6000 సంవత్సరాలు బైబిల్ తెలియపరుస్తుంది. 6000 సంవత్సరాలు, మొదటి 2000 సంవత్సరాలు ఆదాము గారి నుంచి నోవహు గారి వరకు నోవహు దినాలు, అలాగే ధర్మశాస్త్ర కాలము, అలాగే కృత నిబంధన కాలము, మొత్తం 3 రొళ్ళుగా విభజించబడింది. 3 రొళ్ళుగా ఉన్న వాటిలో మొదటి 2 సంవత్సరాలు దేవుని యొక్క మనస్సాక్షి, దేవుని యొక్క మనసు ఆయన బయటికి వచ్చిన సందర్భమే దేవాలయంగా ధర్మశాస్త్ర కాలంలో, అలాగే ఆయన యొక్క దేవాలయము గా కనబడుతుంది. కానీ ఆయన ఆత్మీయ దేవాలయంగా మరలా ఆయన మనస్సాక్షిలోకి వెళ్ళిపోవటం మనం 2000 సంవత్సరాలు చూడగలుగుతాం. అదే యొక్క ఆత్మీయ పరిశుద్ధాత్మ కాలము, అంటే కృత నిబంధన కాలము. పరిశుద్ధాత్మ రాబోయే రోజులు ఏంటి? దేవుడు మీరు ఆత్మతో సత్యంతో ఆరాధించబోతున్నారని చెప్పి యోహాను సువార్తలో చెప్తాడు. ఆయన సమరయ స్త్రీతో చెప్తున్నప్పుడు చెప్తాడు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. క్రిస్మస్లు, పుట్టినరోజులు, పెళ్లి రోజులతో కాదు. పండగలు లేవు క్రైస్తవులకి పండగలు లేవు. పండగలు ఎందుకు లేవు? పండగలు పాత నిబంధన గ్రంథంలో వారికి దేవుడు చేసినటువంటి మేళ్లు కొరకు, దేవుడు మనస్సాక్షి పని చేయడం కోసం పాత నిబంధనలు పెట్టాడు పండగలు. ఇక్కడ క్రొత్త నిబంధనలో ఉన్న పండగ ఏంటంటే సత్యముతోటి దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యముతో జీవించటమే ఆయనకి నిజమైన పండగ. నా పుట్టినరోజు మీరు గ్రాండ్గా చేస్తున్నారే కానీ ఇట్లాంటి సత్యముతో కూడినటువంటి, నిజాయితీతో కూడినటువంటి సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి స్థితి మీ దగ్గర లేదంటుంది బైబిల్. పాత నిబంధన కాలానికి సంబంధించింది పండగలే కానీ పుట్టినరోజులే కానీ ఇవన్నీ కూడా హేరోదురాజు చేసుకున్నాడు. తర్వాత పాత నిబంధన గ్రంథంలో ఫరో చేసుకున్నాడు పుట్టినరోజులు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్నాయి.
కానీ అది ఛాయగా ఉంది. ఇక్కడ క్రొత్త నిబంధనలో సత్యాన్ని చేయాలి అలాగా. తప్పిపోకూడదు. సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి వచ్చి ఆ పండగను ఆచరించాలి పాత నిబంధన గ్రంథంలో. కానీ నిత్యము ఆరాధించాల్సింది నిత్యము సత్యముతోనే, ఆత్మతో సత్యముతో. ఆత్మతో సత్యముతో అంటే యేసుక్రీస్తు వారిని ఏదైతే చూపించారో సత్యం అంటే ఇదిరా అని, ఆ సత్యము, ఆ ప్రేమ, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. ఆస్తులిచ్చి కాదు, సత్యం చెప్పి, నువ్వు సత్యంగా జీవిస్తూ నువ్వు సత్యం చెప్పి సత్యంలో నడిపించు. అది నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం. నువ్వు అబద్ధంలో జీవిస్తున్నప్పుడు నువ్వు సత్యంలో వేరే వాళ్ళని నడిపించలేవు. నువ్వు అబద్ధాన్ని సంపాదించుకుంటున్నప్పుడు, ఆ అబద్ధ ధనాన్ని సంపాదించుకున్నప్పుడు ఇది తప్పని ఇంకోటి చెప్పలేవు. నువ్వు సత్యంగా నిలబడినట్లయితేనే అబద్ధ ధనాన్ని సంపాదించుకోకూడదు, సత్యంగా జీవించాలని చెప్పడం. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించడం అంటే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని చెప్తున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, వాక్కుగా ఒక్కడే, వాక్యమై ఉన్నారు. తండ్రిలోంచి వచ్చిన, ఆత్మలోంచి వచ్చిన వాక్యము ప్రాణము శరీరము అంగీకరించింది. ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏకమై ఎలాగున్నారో అదే తత్వం మనలో ఉండాలి, నాలో ఉండాలి మొదట, తర్వాత కుటుంబంలో ఉండాలి, తర్వాత సంఘంలో ఉండాలి. ఇదంతా కలిపితేనే ఒక సంఘం అవుతుంది. ఈ సంఘముగా ఉండటే దేవుని చిత్తము. సంఘం అంటే ఆయన మనస్సాక్షి. అది బయలుపరచడం కోసం త్రిత్వమైనటువంటి దేవుడు ఆయన మన తత్వాన్ని మార్చడానికి వచ్చాడు, తన్నుకు చావటానికి కాదు. ఇది బైబిల్ చెప్తుంది. తన్నుకు చచ్చే వాళ్ళంతా డబ్బున్న వాళ్ళే, డబ్బుతో పెరిగిన వాళ్ళు, డబ్బుతో సుఖానుభవాలు కోరుకున్న వాళ్ళు గర్వించి వారు వివాదాలు రేపుతారు. కొంతమంది సైలెంట్గా దాన్ని అనుభవిస్తూ ఉంటారు. సత్యమును చెప్పవలసినటువంటి బాధ్యత మనకిచ్చాడు. మనస్సాక్షి అర్థం కానప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మతాన్ని చూపించాడు. మతాన్ని అన్నా కూడా విశ్వాస రాలేదు. యేసుక్రీస్తు వారు మతంగా వచ్చాడు. ఆయన మతంగా వచ్చినా కూడా మతానికి దాన్ని ఏం చేశాడంటే ఫుల్ స్టాప్ పలికాడు. మతాన్ని ఏం చేశాడంటే ఆయన ఇచ్చిన దాన్ని ఆయనే ఫుల్ స్టాప్ పెట్టి ఆత్మీయ మార్గాన్ని చూపించాడు. ఇక్కడ తండ్రి గొప్ప, కుమారుడు గొప్ప, పరిశుద్ధాత్మ గొప్ప మనం ఎక్కడ చూసినా కనబడదు. అంగీకారం, విధేయత ఇదే కనబడుతుంది. వాక్య విధేయతలో ఉన్నవారే ఏకంగా ఉండగలుగుతారు. ఏకాత్మ పనిచేస్తుంది. స్వార్థం కూడినటువంటి వారు ఏదో ఒక మాట స్వార్థంగా వారు లాభం పొందుకోవటానికి, యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవటానికి, లేకపోతే సంఘాల్లో డబ్బులు సంపాదించుకోవటానికి, మందిరాలు సంపాదించుకోవటానికి, జనాలను సంపాదించుకోవటానికి, పలుకుబడి సంపాదించుకోవటానికి, ఇవన్నీ కూడా దుష్టుని ద్వారా పెరిగేవి. లోకం విడిచొచ్చి మరలా లోకాన్ని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. లోకల్ ఉద్యోగాలు విడిచొచ్చి మళ్ళీ ఉద్యోగాలు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. లోకల్ ఉద్యోగాలు వదిలి ఉద్యోగంగానే ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది నీ జీవితంలో ఎప్పుడు కూడా సంపాదించుకోకూడదు, నీ జీవితంలో ఎప్పుడు కూడా త్యాగం చేయాల్సిందే తప్ప పెంచుకుంటే నీకు ఈ సత్యం అర్థం కాదు. ఈరోజు లోకంలో మనం చూసినట్లయితే జరుగుతుంది అదే. ఏకత్వం రావట్లేదు, ఏకీభవించట్లేదు. దేవుడితో ఏకీభవించాలి, లోకంతో ఏకీభవిస్తున్నారు. అవును, బతకాలంటే డబ్బులు కావాలి, తినాలంటే డబ్బులు ఉండాలి. తిండి కోసమే బతుకుతున్నాం, తినాలి కదా, బతుకున్నాం కదా. ఎవడుండమన్నాడు బతికి? చస్తే నిత్యరాజ్యంలో ఉంటాం కదా. బతకడం కోసం తినాలి తప్ప తినటం కోసం బ్రతకూడదు. సంపాదించేసుకుంటున్నామంటే ఏంటి అర్థం? నేను నా ప్రాణం ఉన్నన్నాళ్ళు హ్యాపీగా బతకాలి, నా తర్వాత తరంతో కూడా వాళ్ళు బతకాలి హ్యాపీగా. ఇట్లాంటి వాళ్ళకి త్రిత్వం అర్థం కాదు. ముగ్గురుగా చూస్తాడు, అంటే లోకంలో ముగ్గురు మనుషులను చూసినట్టుగా చూస్తూ ఉంటాడు అనమాట. త్రిత్వం బోధపడాలంటే తత్వం మారాలి, మనస్తత్వం మారాలి, లోకతత్వం మారాలి, లోకంలో ఉన్నటువంటి దృష్టి మారాలి. ప్రకృతి సంబంధికి ఇవి ఆత్మీయ విషయాలు అర్థం కావని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు మన సహోదరులని మీరందరూ కూడా త్రిత్వం గురించి ఉన్నటువంటి సమస్య తీరిపోయిందని అనుకోండి. ఎందుకంటే త్రిత్వానికి ఆయన ఏం చేసి, త్రిత్వంలో వారు ఏకంగా ఉన్నారు. త్రిత్వమైనటువంటి దేవుడు మనస్సాక్షిని బయట తీసుకొచ్చిందే మందిరాన్ని మరలా ఆయన తన హృదయంలో పెట్టుకున్నాడు. ఆ మందిరాన్ని చూపించాడు. ఇదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి 2000 సంవత్సరాలు, తర్వాత 2000 సంవత్సరాలు, తర్వాత 2000 సంవత్సరాలు, నోవాహు దినాలు 2000 సంవత్సరాలు, ధర్మశాస్త్ర కాలం 2000 సంవత్సరాలు, క్రొత్త నిబంధన కాలం 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు కూడా ఒకటే.
దేవుడు తన మనసు బయట తీసుకొచ్చాడు, తర్వాత తన మనసును లోపల పెట్టాడు. అదే యేసుక్రీస్తు వారు కుడి పార్శ్వమున, తండ్రి కుడి పార్శ్వమున వెళ్ళి కూర్చున్నాడు. ఈ సందేశం మనందరికీ ఉపయోగపడుతుందని, నిత్యరాజ్యం కోరుకునే వారికి, నిత్యం ఆయనతో ఉండాలని ఆశపడ్డ వారికి, పరలోకం మీద ఆశ కలిగినటువంటి వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. సర్వగంత మహిమ యేసయ్యకి చెందునుగాక.